డిఎస్సీపై వైసీపీ మరో కుట్రలకు తెరలేపింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి టీచర్ పోస్టులంటూ సోషల్ మీడియాలో జగన్ బ్యాచ్ తప్పుడు ప్రచారం చేస్తోంది. గతంలోనూ ఇదే తరహా దుష్ప్రచారం చేసింది. వైసీపీ ఆరోపణలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తుండటంతో డిఎస్సీపై దుష్ప్రచారానికి వైసీపీ కొత్త మార్గాలు ఎంచుకుంటోంది. వైసీపీ దుష్ప్రచారంపై ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. లెక్కలతో సహా వివరణ ఇచ్చారు. స్పోర్ట్స్ కోటాలో 382 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తే ఓసీలకు 42 టీచర్ పోస్టులు కేటాయించామని, కమ్మ సామాజిక వర్గానికి 9 టీచర్ పోస్టులు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, డిఎస్సీపై వైసీపీ మరో కుట్రకు తెరలేపింది. ఇప్పటికే డిఎస్సీపై అనవసర రాద్ధాంతం చేస్తుండడంతో అధికారులు, ముఖ్యంగా స్పోర్ట్స్ క్రీడా శాఖ, అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు కేస్ బేస్ స్టడీని పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించారు. ఎక్కడా ఏ తప్పు జరగలేదనే వివరాలను కూడా స్పష్టంగా మీడియా వేదికగా అందించారు. అయినప్పటికీ కూడా తన అనుకూల సోషల్ మీడియా, తన అనుకూల మీడియా ద్వారా కమ్మ కులానికి టీచర్ పోస్టులు అంటూ కూడా ఇప్పుడు జగన్ కొత్తగా ప్రచారం చేయిస్తుండడం పైన ప్రభుత్వ వర్గాలు సీరియస్ అవుతున్నాయి. 2014-19 మధ్య కాలంలో కమ్మ కులానికి చెందిన డిఎస్పీలకే ప్రమోషన్లు అంటూ నాడు తప్పుడు ప్రచారం చేశారు. తర్వాత అది అవాస్తవం అని చెప్పేసి అది కరెక్ట్ కాదని వైసీపీ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సాక్షిగా అప్పటి హోంమంత్రి ప్రకటించిన విషయాలు కూడా మనకు తెలుసు. అయితే ఇప్పుడు డిఎస్సీ 2025 విషయంలో మళ్ళీ పాత స్ట్రాటజీనే తెర మీదకి తెచ్చి మరొకసారి విషయం చిమ్మే ప్రయత్నం అయితే వైసీపీ చేస్తుంది. దాని అనుకూల మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఈ ప్రచారాలు చేయిస్తోంది. డిఎస్సీపై వైసీపీ ఆరోపణలకు ఇటు ప్రభుత్వం కూడా గట్టిగా కౌంటర్లు ఇస్తోంది. ముఖ్యంగా డిఎస్సీ 2025 నిర్వహణను అడ్డుకునేందుకు సుమారు 241 కేసులను సైతం అప్పట్లో వైసీపీ వేసింది. వీటన్నిటిని కూడా తర్వాత క్లియర్ చేయించారు. తర్వాత స్పోర్ట్స్ కోటా ఆరోపణలు చేసింది, వాటిపైన కూడా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా కులాలను తీసుకొచ్చి మరొక ఆరోపణకు కుట్రకు తెరలేచింది. దీంతో మొత్తం ఆ విషయంలో కూడా ప్రభుత్వ అధికారులు ఈ రోజు స్పష్టతనిచ్చారు. మొత్తం 382 మందికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వగా దీంట్లో 42 టీచర్ పోస్టులు ఓసీలకు కేటాయించారని స్పష్టం చేయడం జరిగింది. దీంట్లో కేవలం 9 టీచర్ పోస్టులు మాత్రమే కమ్మ కులానికి చెందిన వారికి ఇవ్వడం జరిగింది. ఓసీల్లో అందరికంటే అత్యధికంగా 16 మందికి కాపులకు, 10 మంది రెడ్లకు, 9 కమ్మ సామాజిక వర్గానికి టీచర్ పోస్టులు కేటాయించారు. వైశ్య, అదేవిధంగా క్షత్రియ, బ్రాహ్మణులకు చెరో 2 టీచర్ పోస్టులు కేటాయించడం జరిగింది. మైనార్టీలకు 1 టీచర్ పోస్టు కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా స్పోర్ట్స్ కోటాలో వచ్చిన టీచర్ పోస్టు. నిజానికి కులాల ప్రాతిపదికన తీసుకోరు. అయినప్పటికీ కూడా దీనిపై దుష్ప్రచారం చేస్తుండటంతో వైసీపీ దీనిపైన కూడా ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం వివరించింది. డిఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకానికి సంబంధించి కులాల వారి లెక్కలను పక్కాగా ఇవ్వడంతో ఇప్పుడు వైసీపీ దిక్కుతోచిన పరిస్థితుల్లో ఆ పార్టీ గానీ, ఆ పార్టీ నేతలు గానీ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీలు డిఎస్సీ పైన చర్చకు రావాలంటూ, తిరుపతిలో చర్చకు రావాలంటూ కూడా సవాల్ విసిరారు. వాళ్ళు అక్కడికి వెళ్లి ప్రెస్ క్లబ్ వద్ద ఉన్నప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు ఎవరూ రాకపోవడంతో ఓ రకంగా డిఎస్సీ పై డిఫెన్స్ లో వైసీపీ ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఈ తాజాగా దీంతో మరొక కొత్త అంశాన్ని కులాల వారీగా కేటాయించారు, ఒక కులానికే ఎక్కువగా సీట్లు కేటాయించారు, ఎక్కువగా పోస్టులు వచ్చాయనే ప్రచారాన్ని కొత్తగా తెరల మీదకి తీసుకురావడం వైసీపీ వికృత నైజానికి నిదర్శనమని అధికార పార్టీ ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.